మీరేమో రాత్రి టీవీలు బయలుపోయి అంటే అని చెప్పి అంటున్నారు. వాళ్ళేమో మేము సంబరాలు చేసుకున్నా అది ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు కనీసం వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా రాలేదు. ఎక్కడన్నా టపాకులు కాల్చారా? ఏంటి సార్ సంబరాలు చేసుకునేది? నేను చెప్తున్నాను కదా సార్, మీకు ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా రాలేదు. నేను ఒక విషయం చెప్తా సార్, లక్షల్లో జనాలు వచ్చినప్పుడు వీళ్ళ నస చెప్తా చూడండి, వీళ్ళ ఆలోచన ఎంతకుంటుందో నేను చెప్తా వినండి. లక్షల్లో జనాలు వచ్చారు, ఆ మైక్ సిస్టమ్ మీదకి, ఆ సౌండ్ సిస్టమ్ మీదకి జనాలు మొత్తం ఇన్ఫ్లో వచ్చేసింది లిటరల్ గా. ఇట్ వాజ్ అండ్ దిస్ వాజ్ అగైన్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దేర్. నేనున్నా అక్కడ, నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ సార్. అక్కడ ప్రధానమంత్రి మోదీ వచ్చేటువంటి సభకి మినిమం సెక్యూరిటీ కూడా పోలీసులు ఇవ్వలేదండి. నేను మినిమం సెక్యూరిటీ, సభ డయాస్ అక్కడ ఉందా, దానికి ఇంత దూరంలో ఆల్మోస్ట్ ఫస్ట్ గ్యాలరీలో మేము కూర్చున్నాను. కనీసం అక్కడ ఒక 8 నుంచి 10 మంది పోలీసులు కూడా లేరు సార్. మా ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? మా వాలంటీర్లు ఉన్నారండి అక్కడ, మా వాలంటీర్లు ఉన్నారు కాబట్టే కంటికి రెప్పలా ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకొని మళ్ళీ ఇళ్ళకి పంపించగలిగాం మేము. లేకపోతే వీళ్ళు చేసినటువంటి కాన్స్పిరసీ ఏంటి సార్? అక్కడ మోదీ గారు మాట్లాడుతూనే ఉన్నారు, పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. ఎవరు సభకు వచ్చారు? అందుకే కదా ఇవాళ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కూడా మేము దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కదా. ఆ ఎస్పీని వదిలేస్తామా? గేమ్స్ ఆడతారా? కాన్స్పిరసీ చేస్తారా? ఒక సభ మీద, ప్రజల కోసం పెట్టినటువంటి సభ మీద రాజకీయంగా ఎదుర్కోమంటున్నాను సార్. మేము ఎక్కడా కూడా మేమేం మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోమని చెప్పట్లేదు కదా. రాజకీయంగా ఎదుర్కొని చూస్తాం, మీరేం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడుతున్నాం, చర్చకు రండి చూద్దాం. అది చేతగాక జనాల్ని 10 కిలోమీటర్ల మేర 20 కిలోమీటర్ల మేర ఆపేయడం ఎందుకు సార్? ఎందుకు ఆపారు? అబ్సల్యూట్ గా పోలీస్ ఫెయిల్యూర్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఎందుకనంటే అందుకే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం అంటున్నాను. మేమేం వదలం దీన్ని. ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నాం మేము? బికాస్ లోకల్ పోలీస్ కి ఇన్స్ట్రక్షన్ ఉంది కదా, మోదీ గారి సభని లోకల్ పోలీస్ కి ఇన్స్ట్రక్షన్ ఉంది కదా. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చే సభకు కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వరా? అక్కడ మా ఫెయిల్యూర్ ఎలా అవుతుంది సార్? మేమేమన్నా ప్రభుత్వంలో ఉన్నామా? ఎవరున్నారు ప్రభుత్వంలో? అది జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్. అది డీజీపీ ఉన్నారు కదా, ఆయన ఫెయిల్యూర్. నేను అందుకనే చెప్తున్నాను, ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్ టు ది ఎలక్షన్ కమిషన్ కదా. దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్, దట్స్ వాట్ వీఆర్ కంప్లైనింగ్. ఇక్కడ నేను ఇందాక చెప్తుంటే మళ్ళీ కట్ అయిపోయింది మధ్యలో. కానీ ఏం చేశారంటే వీళ్ళ బాధ, వీళ్ళ ఏడుపు, వీళ్ళ నసా చెప్తాను మీకు. లక్షలలో జనాలు వచ్చేమో మేము ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేదు, మైకులు సరిగ్గా పెట్టలేదు, మా కుర్చీలు వేయలేదు. వీళ్ళు వచ్చారండి సభలకి? నిలబడి చూసారా? నిలబడి విన్నారా? మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వచ్చారేమో. మరి వాళ్ళ జగనన్న మాటలు వినలేక పోర్లే ఆ చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన ఏదో మాట్లాడతారు, ఆయన మాటలన్నా ఇని తరిద్దామని వచ్చారా? ఎలా తెలుసండి వాళ్ళకి వీళ్ళ నస? అక్కడేమో జనాలు లక్షలలో వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది వాళ్ళు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఎస్ కూటమికే మా మద్దతు అని వాళ్ళు చెప్తుంటే ఏమంటారంటే అక్కడ ఏం వెతకాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎక్స్క్యూజెస్ ఏం వెతకాలో అర్థం కాదు. మజ్జిగ ప్యాకెట్లు రాలేదని ఒకటినా సార్, లేదండి మైక్ సరిగ్గా రాలేదని ఒకటినా సార్. నీకెందుకు రా నాయన మైక్ రాలేదనుకోండి, మేమన్న మాటలు పోనీ ప్రజలకి అలవు కదా. నీ బాధ ఏంటి మధ్యలో? నీ బాధ ఏంటి మధ్యలో? బాధ ఏంటంటే మా భరత్ ఎంపీ ఆయన ఒక కామెంట్ చేశారు, రీల్ స్టార్ చెప్పండి, ప్రజలు యాక్సెప్టెన్స్ లేదు, ప్రకృతి కూడా యాక్సెప్టెన్స్ లేదు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రకృతి యాక్సెప్టెన్స్ లేదు అని అంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడితే ఎలా అయితే ఏమంటారు అంటే జనాలు పారిపోయి చిచి చిచి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెళ్ళిపోతున్నారు చూసారా? అది యాక్సెప్టెన్స్ లేకపోవడం అంటే. ఇక్కడేముందండి, సభ అక్కడ అయిపోతుందని తెలిసినా సరే ఒక్కసారైనా సరే నాయకుడిని చూడాలి అనేటువంటి ఒక ఆతృతతో చంటి పిల్లల్ని చంకనేసుకుని వచ్చారు తెలుసా. ఐ విల్ షో యు ద విజువల్స్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాట వినాలి, ఒక్కసారి వాళ్ళని మేము కళ్ళారా చూడాలి అంతే అనేటువంటి ఒక దీంతో చంటి బిడ్డల్ని చంకనేసుకొని వచ్చారు తెలుసా. పండు ముసలి వాళ్ళు చేతికర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చారు తెలుసా. మీరైతే అలా చెప్తున్నారు, వాళ్ళేమో అసలు ప్రకృతి సహించలేదు, ప్రకృతి సహించలేదు, అందుకే వీళ్ళకి మైకులు రాలేదు. ప్రకృతికి మైకులు, నేను అదే చెప్తున్నా సార్. వాళ్ళు అసలు నిజంగా నేను ఓ విషయం చెప్తాను మీకు రావు గారు, వాళ్ళ బాధ పగవాడికి కూడా రాకూడదండి. సభ సక్సెస్, దాన్ని ఇప్పుడు ఫెయిల్యూర్ అని చెప్పాలి మేము. చెప్పకపోతే జగనన్న తిడతాడు, చెప్పకపోతే మాకు షంటింగ్ పడుతుంది జగనన్నతోటి. ఎలా? అందుకని
మైక్ పని చేయలేదని ఒకడు వచ్చి మాట్లాడతాడు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేదని ఒకడు వచ్చి మాట్లాడతాడు, లేదు గ్రాఫిక్స్ అని ఒకడు వచ్చి మాట్లాడతాడు. ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు, మీరేం తొందరపడకండి. ముగ్గురే వచ్చినట్టున్నారు ఇప్పుడు ఇంకా వస్తారు, ఇంకా చాలా మంది. ఏంటంటే మేడం, చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినప్పుడు గుంటూరు కందుకూరులో తొక్కిసలాట జరిగింది. అప్పుడు మీరు మీ పార్టీ వైపు నుంచి ఒక అనుమానం వ్యక్తం చేశారు, స్లీపర్ సెల్స్ ని పంపించారు అని. అలాంటిది ఏమన్నా జరిగిందని నిన్న? ఒకటి చెప్తాను రావు గారు, కాన్స్పిరసీ అయితే నిన్న జరిగిందండి. నేను ప్రత్యక్ష సాక్షిని, అందుకు డౌటే లేదు. అందులో పోలీసులు వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీకి అంత పెద్ద సభ అండి, లక్షలలో జనాలు వస్తారు. ఖచ్చితంగా వీల్ ఆస్క్ ఫర్ పోలీస్ ప్రొటెక్షన్స్ కదా, పోలీస్ సర్వీస్ అడుగుతాం కదా. మేము అడిగాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, వాళ్ళు ఇస్తున్నామన్నారు. కానీ మా వాలంటీర్లు ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారండి అంత పెద్ద సభల్లో లక్షల్లో జనాలు వచ్చినప్పుడు? కానీ నిన్న నిజంగా కూడా మా వాలంటీర్లకి మేము చేతులకు దండం పెట్టాలండి. ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఏమాత్రం ఇబ్బంది రాకుండా పాపం కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయ్యుండొచ్చు మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయో తెలియదు నాకు. బట్ దేర్ అటెంప్ట్ టు మేక్, అంటే వాళ్ళ అటెంప్ట్ ఏదైతే వాళ్ళు చేసి ఉండొచ్చో అదైతే ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే దీని మీదే ఉన్నా మీరు జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీ వైపు నుంచి వెళ్తారు కదా కొంచెం దాన్ని ఎంక్వైరీ చేయడానికి, అలాంటిది ఏమన్నా మీ పార్టీ వైపు నుంచి ఉందా? ఖచ్చితంగా ఇవాళ ఆల్రెడీ దీనికి సంబంధించి అసలు పోలీసుల నుంచి సపోర్ట్ ఎందుకు రాలేదు అనే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలిస్తున్నాం. అలానే ఇంటర్నల్ గా కూడా ఏ సభ జరిగిన రావు గారు మా పార్టీలో ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, రివ్యూ ఉంటుంది. సో రివ్యూ కూడా నడుస్తుందండి, ఎందుకు ఉండదండి? ఎక్కడ ఒకవేళ గనక మనం ఏదైనా ఫెయిల్యూర్ అయ్యామా, ఫస్ట్ థింగ్ అంటే క్రౌడ్ అంతమంది వచ్చినప్పుడు, బికాజ్ మైక్ సిస్టమ్స్ దగ్గరికి క్రౌడ్ వచ్చేయడము పూర్తిగా. నిజంగా ఒక సందర్భంలో చూస్తే పాపం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మోదీ గారే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి, లేదు పవన్ ఒక నిమిషం ఆగు నేను మాట్లాడాలి అని చెప్పి ఎవరైతే పిల్లలు కొంతమంది పైకి ఎక్కారో వాళ్ళని లేదమ్మా దిగండి అని చెప్పి. ఇదే నాకు తెలిసి శంకరావన్ సభలో కూడా ఒకసారి జరిగిందండి. ఆ రోజున లోకేష్ గారు కూడా అలానే బతిలాడాల్సి వచ్చింది. నాన్న ఒక్కసారి దిగి అవసరమైతే నీ ఫోటో దిగుతా కానీ నువ్వు దిగరా నాన్న అని బతిలాడుకున్నారు. సో నిన్న కూడా మీడియా వాళ్ళు నేను ఫోటో తీసారా నాయన దిగు అని చెప్పి పాపం మోదీ గారు కూడా బతిలాడుకున్నారు. తప్పలేదండి, ఎందుకనంటే నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్త మాకు ఇంపార్టెంట్ కదండి. ప్రజలు వచ్చారు అక్కడికి, కార్యకర్తలు వచ్చారు. సో అప్పటికి పతిపాటి పుల్లారావు గారు 4 సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు, కొంచెం మైక్ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పండి సార్, అందరినీ కూర్చోమని చెప్పండి సార్ అని చెప్తూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో సార్ చేతులు ఎత్తి దండం కూడా పెట్టారు, నాన్న కూర్చోండి కూర్చోండి అని. కానీ ఆ ఇమోషన్ ఎలా ఉందంటే దే వర్ ఆల్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ దీస్ 3 లీడర్స్. వాళ్ళలో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అత్యంత అణిచివేయబడుతున్నటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్లో ప్రజలు ఉన్నారండి. దుర్మార్గంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని ఎక్కడికక్కడ వేధింపులకు గురి చేస్తున్నారు. మా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ఒక బెకన్ ఆఫ్ హోప్ గా అక్కడ 3 లీడర్లు కనపడినప్పుడు ఆ ఇమోషన్ ఎలా కనెక్ట్ అయిపోతుందంటే యు జస్ట్ వాంట్ టు గో టువర్డ్స్ దెమ్. వాళ్ళని వెళ్ళి మనం కలవాలి, వాళ్ళని చూస్తే మనకి అబ్బా నా నాయకులు వచ్చేసారు, అయిపోయింది, ఇంకా నా బతుకు బాబు గారు కూడా అన్నారు, నాకు అర్థమవుతుంది మీరు ఇంత ముందరకు వస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా పంపించేద్దామని మీరు చూస్తున్నారనే మాట కూడా ఆయన అన్నారు. సో ఇలాంటివన్నీ ఇమోషనాలిటీస్ ఖచ్చితంగా క్యారీ అవుతాయండి. ఇలాంటి సభల్లో అలాంటి ఇమోషనాలిటీస్ బాగా క్యారీ అవుతాయి. ఇంకోటి ఏమైపోయింది అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్లో ఒక అంటే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక వెలుగు రేఖ కనపడ్డప్పుడు, ఒక కిరణం కనపడినప్పుడు, ఆశా కిరణం అంటాను చూసాం మనం దాన్ని, అలాంటిది ఒక కిరణం కనపడంగానే దే జస్ట్ రన్ టువర్డ్స్ దట్ అనమాట. చీకట్లో ఉన్న వాళ్ళం కదా, ఆ కిరణం కనపడంగానే దాని సైడ్ వెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు కిరణం లాగా కనిపిస్తున్నాడు మోడీ. నేను మోడీ గారు అని అనలేదండి, కూటమి ఖచ్చితంగా. కానీ ఇంకా సెకండ్ వర్షన్ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఎన్ని జరిగినా కానీ మోడీ చూస్తూ ఉన్నారు, ఆ మోడీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని. నేను ఒక విషయం చెప్తానండి, ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాబబ్లీ వాళ్ళు కొన్ని ఇష్యూస్లో సహకరించి ఉండొచ్చు, ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందంగా ఏమన్నా చేసి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, ఇదే అమిత్ షా గారు వచ్చి అవినీతి ప్రభుత్వం అని మాట్లాడారు కదా, ఇదివరకు కూడా మాట్లాడారు కదా. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇవాళ వచ్చి మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారా అని అంటే, దే ఆర్ విత్ తెలుగుదేశం అండ్ జనసేన ఇవాళ మాట్లాడలేదండి. 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం మేము. 5 కాదు 4.5 సంవత్సరాలు అండి. మొదటి 6 నెలలు మేము చూసాం కదా, అసలు ఏం చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నాడు అని చూసాం కదా. సో ఖచ్చితంగా ఒక క్రెడిబిలిటీ ఈజ్ వాట్ మ్యాటర్స్. సో ఇవాళ అవన్నీ చూసే కదా అవును
ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా బిహేవ్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల్ని వేధించుకు తింటుంది, ఖచ్చితంగా ఇవాల్టి రోజున తెలుగుదేశం జనసేనతో కలవాల్సినటువంటి ఒక అవసరం ఉందని బీజేపీ వాళ్ళు భావించే కదండి ఎన్డీఏలోకి వాళ్ళు వచ్చారు. ఇచ్చేశారు. వాళ్ళకి వచ్చే నష్టం లేదు కదా, లాభం తప్ప నష్టం ఏం లేదు వాళ్ళకి. నా దృష్టిలో రావు గారు ప్రతిదీ నేను ఒక విషయం చెప్తాను రావు గారు, ప్రతిదీ రాజకీయంగా చూడలేమేమో నా ఉద్దేశం అయితే. అలా అనుకుంటే మేము రాజకీయంగా విభేదించే బయటకు వచ్చాంగా, ఆ రోజున రాజకీయంగా విభేదించే బయటకు వచ్చాంగా. మళ్ళీ ఇవాళ మేమేమి ఏమంటారు అని అంటే బ్లైండ్గా కూడా మేమేం చేయట్లేదే. వీ హ్యావ్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్.